బాగా గుర్తు చెప్పాడు, ఇన్ని పైసలతో సహా ఇన్ని నాకు రావాలి అని. ఈ బ్రాహ్మడు ఆ భార్యకి చెప్పాట, ఎప్పుడు కూడా వాడు డబ్బులు ఇస్తే తీసుకోవాకు, అంటే తీసుకుంటే వాడు చచ్చిపోతాడు అని ఆమెకి చెప్పాడు. ఆమె అజ్ఞాని, ఆమెకి ఏం చెప్తాడు వాడికి, ఆమెకేం తెలుస్తుంది, చెప్పలేదు. సరే ఎప్పుడు డబ్బులు తీసుకోవాకని చెప్పాడు, అదొక్కటి ఆవిడ గుర్తుపెట్టుకుని. వీడు పిల్లవాడు పెద్దవాడైనాడు, రాజుగారి కొలువులో వీడికి ఏదో ఉద్యోగం వచ్చింది. ఏమిటి అంటే అందరి దగ్గర పన్నులు వసూలు చేసి రాజుగారికి కట్టి రావాలి. వీడు అది ఉద్యోగం, వీడికి ట్యాక్స్ కలెక్షన్. ఒక గుర్రం ఇచ్చారు, ఆ గుర్రం మీద వెళ్ళి తిరిగి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి రాజుగారి ఖజానాలో కట్టి వచ్చేస్తుంటారు. ఈరోజు కూడా అట్లాగే డబ్బులన్నీ వసూలు చేశాడు. మధ్యలో భోంచేసి వెళదాం లేని ఇంటికి వచ్చి అన్నం తిని ఆ మూట అక్కడ పెట్టి ఆ అన్నం తిని ఎక్కబోతున్నాడు, గుర్రం ఎక్కబోతున్నాడు. ఆ గుర్రం ఎక్కనియటలేము, అది ఎదురు తిరుగుతోంది గుర్రం ఎక్కడానికి. అందుకని ఈ మూట వాడికి ఇబ్బంది ఉంది. అమ్మ ఈ మూట ఇట్లా పట్టుకో, నేను గుర్రం ఎక్కి మూట తీసుకుంటాను అని గుర్రం ఎక్కాడు. మూట అమ్మ చేతిలో పెట్టేశాడు. అంతే, వాడు కాస్త చచ్చిపోయినాడు. ఆ పిల్లవాడు ఏంట్రా గుర్రం ఎక్కాడు అంటే, మామూలుగా జనరల్గా చచ్చిపోయాడంటే ఏమొచ్చి చచ్చాడు అంటే హార్ట్ అటాక్ వచ్చింది, గుర్రం మీద ఎక్కాడు, ఏదో వాడు చచ్చిపోయినాడు అన్నారు. తండ్రి ఇంటికి వచ్చాడు, ఆ డబ్బులు మూట విప్పాడు. కరెక్ట్గా ఆ పిల్లవాడు ఎంతైతే బాకీ ఉన్నానని చెప్పాడో ఆ కరెక్ట్ మూట అందులో ఉంది. ఆ డబ్బు కలెక్షన్ చేసిన డబ్బు తల్లికి ఇచ్చేశాడు, బాకీ తీరిపోయింది, వాడు వెళ్ళిపోయినాడు. ఆ పిల్లవాడు చచ్చిపోతే ఈ తల్లి ఏడుస్తున్నది, అయ్యో నాకు కొడుకే చచ్చిపోయినాడే. తండ్రి ఏడవటంలే, నీకు కొంచెమైనా వాడి మీద ప్రేమ లేదు, మోహం లేదు, నువ్వు ఏడవు అని ఈవిడ అడిగింది వాడిని, ఆ తండ్రిని. ఆ తండ్రి అంటాడు, నాకు రాత్రి ఒక కల వచ్చింది, నా కలలో నాకు 7 కొడుకులు చాలా సమర్థులు, ఒక్కొక్కడు దిక్పతులను ఓడించేటువంటి ధైర్యం గల వాళ్ళు, అంత బలవంతులు. అటువంటి వాళ్ళు ఒక శత్రురాజు మా మీదికి దండెత్తి వచ్చి నా 7 కొడుకులు యుద్ధానికి వెళ్ళి 7 చచ్చిపోయినారు. కలలో సమర్థులైన కొడుకులు చచ్చిన 7 చచ్చినందుకు ఏడవమంటావా? ఇక్కడ ఏమీ తెలియని ఒక అమాయకుడైన ఓ కొడుకు చచ్చినందుకు నన్ను ఏడవమంటావు? దేనికోసం ఏడవమంటావు చెప్పు అన్నాడు. అంటే ఆయనకి ఇది కళ. కల్లో కూడా ఈయనకి 7 కొడుకులు ఉన్నారు, వాళ్ళంతా బాగా బలవంతులు, సమర్థులు, వాళ్ళు కూడా చచ్చారు యుద్ధంలో. మరి 7 చావడం ఎక్కువనా, ఒకడు చావడం ఎక్కువనా? పిచ్చిదానా, నీకు ఒకడే తెలుసు, నాకు 7 కొడుకులు ఉన్నారు, వాళ్ళు కూడా చచ్చిపోయినారు, అందుకని నేను ఎవ్వడి కోసం ఏడవటం లేదు. అజ్ఞానం అంటే, మోహం అంటే అది. సంసారం మొదలమని చెప్పలే, నీకు ఈషిణత్రయాలు నిన్ను పట్టినయి, ఎవరిని పట్టినయి అది కూడా ఆలోచించు, చాలా కేర్ఫుల్గా విను. నామం రూపం క్రియ అనే 3 పట్టినాయి, ఈషిణత్రయాలు నన్ను పట్టలేవు. నేను నామ రూప క్రియ అనే పేరుతో దేహం ధరించున్నాను. నామం అంటే నా ఆలోచన, రూపం అంటే నా శరీరం, క్రియ అంటే నా ప్రాణం. సప్తరజస్తమో గుణాలు ఇదే కదా అయింది, వీటికి కదా మీరు చూసి పిల్లనిచ్చి పెళ్లి చేశారు. నిజంగా ఆలోచించండి. ఇక్కడ కూడా మళ్ళీ ఆలోచన చేయమంటాడు. ఎవరినైతే నువ్వు ప్రేమించాను అని అనుకున్నావో, ఒకళ్ళు చాలా ప్రేమించుకున్నారా 2 ప్రేమికులు. అంత ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి చచ్చిపోయింది. వాడు అమ్మాయిని ప్రేమించాడు కదా, అమ్మాయి లేకపోతే బతకలేను అన్నాడు కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని వాడి దగ్గరే పెట్టారు, ఆ శవాన్ని 4 రోజులు ఇంట్లో పెట్టుకోరా అన్నాడు. నువ్వు ప్రేమించావు కదా, పెట్టుకుంటాడా వాడు? ఇప్పుడు నిజంగా వాడు ప్రేమించింది ఎవరిని? అందులో ఉన్న చైతన్యాన్ని ప్రేమించాడు. చైతన్యం లేని దేహాన్ని వాడు ప్రేమించలే. కానీ వాడు ఏమనుకుంటున్నాడు? దేహాన్ని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాడు. చైతన్యాన్ని దేహాన్ని వేరు చేయలేకపోతున్నావు అర్జున. అదిరా నీకు అజ్ఞానం. నీ ముఖం, నీకు కళ్ళు కనపట్టలేదంటే అది కనపట్టలేదు. పోలే. చైతన్యాన్ని ప్రేమిస్తూ కూడా చైతన్యాన్ని ప్రేమిస్తున్నానని తెలియకుండా నువ్వు అజ్ఞానాన్ని, నువ్వు నామరూప క్రియలను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావు. కుర్చీని చూస్తున్నాను అనుకుంటున్నావు, కుర్చీలో ఉన్నటువంటి కాంతి వల్ల కుర్చీ కనపడుతోంది అని నీకు తెలియటం లేదు. లోపల ఉన్న చైతన్యం వల్ల ఈ పిల్ల తిరుగుతోంది అని నీకు తెలియటం లేదు. నువ్వు ప్రేమిస్తున్నావు అర్జున.
క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. భారత, నీకు ప్రకాశం కావాలి అని ఉంటే, ప్రకాశం మీద నీకు ఆసక్తి ఉంటే, సర్వక్షేత్రేషు, ఇవన్నీ క్షేత్రాలు, దీని లోపల ఒక క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, వాణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు. వాడికి నీకు లావాదేవీలు బాకీలు లేవు. బాకీ ఎవరితో ఉంది? ఈ మూడిటితో ఉంది నీకు. కాబట్టి నువ్వు ఎవరిని వదలాలి? నామరూపక్రియల దృష్టి వదలరా నాయన, నువ్వేం వదలద్దు. నీ భావనలో వదలు, బుద్ధిలోనే చెప్పాడు కదరా. నిన్ను ఇంకేదో చేయమని చెప్పట్లేదు. కష్టపడి నువ్వు ఆ పిల్లల్ని వదిలించుకొని సన్యాసం పుచ్చుకుంటే ఏదో గంతా బొంతా గాడిద బరువు తయారవుతుంది. కొంపలోనే ఉండరా. పడవ నీళ్లలోనే ఉంచురా నాయన. పొర్రపాటుగా కూడా చుక్క నీళ్లు పడవలోకి చేరనియవా. అదొక్కటి పెట్టుకోమంటే నువ్వు ఇవన్నీ పెట్టుకుంటావేమిటి? పడవ నీళ్ళలో ఉండకుండా నేల మీద ఉందంటే పడవకు విలువే లేదు, పడవ ప్రయోజనమే లేదు. పడవ ఏం చేయాలి? అవతల ఒడ్డుకు చేర్చాలి. ఒడ్డుకు చేర్చాలంటే నీళ్ళలో ఉండాలి. పడవలోకి నీళ్లు రావడం మొదలు పెడితే పడవ మునిగిపోతుంది. కాబట్టి నువ్వు ఇందులోనే ఉండు, దీన్ని నీ లోపలికి చేర్చవా. మనస్సులో పొరపాటుగా కూడా నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, నా సంపద, నా సంసారం, నా అని ఎప్పుడు అనుకుంటావో వాళ్ళు వేరైపోయినారు నీకు. నువ్వెప్పుడు నా అన్నావో అసలు నువ్వు ఈ ముగ్గురినే నా అంటావురా, మిగిలిన వాళ్ళందరూ నా కాదు. నువ్వు ఆలోచన చెయ్యి. ఒకప్పుడు నువ్వు పుట్టినప్పుడు, ఇప్పుడే పుట్టావు, నీకు నా ఉంది. అప్పుడు నా అమ్మ, మా నాన్న, నా తమ్ముడు, నా చెల్లి, వీళ్ళంతా నా కదా నీకు. అప్పుడు నీకేం కష్టం వచ్చినా నీకెవరు? గబగబా అమ్మ దగ్గరికి పరిగెత్తుకుని పోతావు. అంటే నీకు అప్పుడు అమ్మ నా నా కరెక్ట్ కాదని చెప్తున్నా, అందుకని చెబుతున్నా. కొంతకాలం అయిపోయేటప్పటికీ నీకు మెల్లగా ఇంకొకళ్ళు ఎవరో వచ్చి చేరారు. ఇప్పుడు నీకు అమ్మ కంటే భార్య ఎక్కువైంది. ఒకప్పుడు నువ్వు ఆలోచించు, అమ్మ లేకపోతేనే బతకలేను. అమ్మ ఒకవేళ ఎవరన్నా పోతానంది అనుకో, అమ్మ నేను వస్తాను కదా, నన్ను వదిలిపెట్టిపోవాకవే, రాగానే నన్ను ఎత్తుకోవే కదా. మరి చిత్రం ఆలోచించరా మానవుడా. ఇప్పుడు అమ్మా నాన్న నువ్వు ఎట్లా తీసేయగలిగావో ఇంకొకళ్ళని చేర్చుకుని, అట్లా ఈ భార్య పిల్లల్ని కూడా తీసేస్తావురా నువ్వు ఎప్పుడో ఒకరోజు. అంతే కదా, చచ్చిపోతే ఏం చేస్తావు? ఇంకొక అర్థంలో ఇంకొకళ్ళని పెట్టుకుంటావు. అసలు చాలా చిత్రం. నిజంగా వేదాంతం తెలిస్తే పిచ్చి వ్యవహారాలన్నీ పోతాయి. ప్రతి ఒక్కడికి చెప్పాలి. అసలు అద్దం ఇటు పెడితే ఈ బొమ్మలే పడ్డాయి, అద్దం ఇటు తిప్పితే ఈ బొమ్మల్ని నేను తీసేసి బలవంతంగా తీసేసి ఈ బొమ్మలు ఎక్కించుకోవాలా? ఇదొక జన్మ, ఇదొక జన్మ, ఇదొక జన్మ, ఇదొక జన్మ, అయిపోయి నా జన్మలు 4 అయినాయి. నీకు అర్థం కావట్లేదు అర్జున. నేను ఎన్ని రకాలుగా చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు. నీకు మట్టి బుర్ర పార్త అన్నాడు, చివరికి తిట్టేశాడు. అదే ఎన్ని రకాలుగా చెప్తున్నాడు పరమాత్మ, నీకు అర్థం కావట్లేదు అర్జున. అందుకని యథాతే మోహ కలిలం, ఎప్పుడు వస్తుందయ్యా నాకు మోక్షం అని అంటావేమో. మోహ కలిలాన్ని ఎప్పుడు దాటావో, బుద్ధి వ్యతిరిష్యతి, బుద్ధితో దాటాలి అర్జున. ఫిజికల్గా మాటలతో నేను దాటాను, నాకు ఎవ్వరి మీద ప్రేమ లేదమ్మా, నేను హాయిగా ఉన్నా. తప్పు, అబద్ధం ఆడుతున్నావు. నీకు ఉంది ఈ మూడిటి మీద. నా కారు మీద నాకు ప్రాణం అంటే అది కూడా అట్లాడితేనే తల్లి ఈశ్వరత్రయాల్లో డబ్బుల్లోకి వస్తుంది. ఎవరికన్నా చూడు కారు కొనుక్కుంటాడు, BMW పెద్దది, దానికి ఎవడన్నా వచ్చి స్కూటర్ వాడు వచ్చి తగిలిచ్చాడు, వాడు వచ్చి రాక డ్రైవ్ చేస్తున్నాడు. గీత పడింది BMW మీద, ఏం గీత పడితే ప్రాణం పోతుంది? వాడు ఊరుకుంటాడా? ఎంత కొట్లాడతాడు? వీడి కారు వీడి ప్రాణం వాడి కారులో ఉంది. అమ్మో, అదేమన్నా అయితే
అందుకని అలా గనక నువ్వు మోహ కలిలాన్ని దాటగలిగితే, కలిలం అన్నాడు, ట్రాన్స్పరెన్సీ లేదు అర్జున దీంట్లో. నువ్వు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తేనే ఇది నీకు అవగతం అవుతుంది, లేకపోతే కాదు. ట్రాన్స్పరెన్సీ ఉన్న వస్తువు ఈజీగా కనపడుతుంది. ఇప్పుడు మీకు అందరికీ లైట్ వేయంగానే కుర్చీ కనపడింది. కుర్చీని ఆవరించి ఉన్న లైట్ కనపడలే. లైట్ కారణంగా కుర్చీ కనపడుతుందని నీకు గ్రహించలే. దానికి నీకు గురువు చెప్పాలి. వాడు చెప్పిన తర్వాత అవును కదా, ఇదే నిజం కదా, నాకెందుకు అట్లా కుర్చీయే కనపడింది అంటాడు. నిజంగా నీకు కనపడింది కుర్చీయే, కానీ కుర్చీగా నువ్వు చూస్తున్నది లైట్ వెలుగునే, దాన్నంతా ఆవరించింది. అర్థమైందా మణి? అది తదా ఆత్మ ఎక్కడుంది? నువ్వే, నీ జ్ఞానమే పోయింది నీ కళ్ళల్లో నుంచి. ఆత్మ ఎక్కడో లేదు. అదే అమ్మా, నువ్వు చూసావు కదా, నువ్వు వాడిని చూసావంటే నీ జ్ఞానమే నీ కళ్ళల్లో నుంచి వాడి మీద పడింది కదా. నువ్వు చూడకపోతే వాడు కనిపించాడా? ఒక చెరువులో ఉండే నీరు ఒక స్క్వేర్ లాగా ఉంటే స్క్వేర్ ఆకృతిగా ఉంటుంది. పొలంలోకి వెళ్ళినప్పుడు అది స్క్వేర్ లాగా కనపడుతుంది. పొలం రెక్టాంగిల్లో ఉంటే రెక్టాంగిల్లోనే ఉంటుంది. నీ జ్ఞానం నీ కళ్ళ ద్వారా ప్రసరిస్తోంది. నువ్వు ఒక కుండ అనుకోరా, కాసేపు నువ్వు ఒక కుండవిరా, నీ కుండలో ఓ దీపం ఉందిరా కదా. ఘటోదర స్థిత దీపంలాగా అని దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పాడు కదా. నువ్వు కుండవిరా, నీ కుండలో ఓ లైట్ ఉందిరా. నీ లైట్ నీ కళ్ళ ద్వారా నేను ఆ వస్తువు మీద పడిందిరా. వస్తువు మీద పడింది అంటే వస్తువును ఆవరించింది, వస్తువును మొత్తం ఆవరించింది. ఇప్పుడు వస్తు రూపం ధరించింది నీ జ్ఞానం. బట్ నీ జ్ఞానం నీ దగ్గరే ఉంది, నిన్ను వదిలిపెట్టి పోయింది. అది నీవురా గ్రహించమంటున్నది. అది నేనని కనుక్కోవడానికి ఇంత కష్టమేముంది? నాకు అది తెలియలేదే, నాకు అది తెలియలేదు, ఏంది తెలిసేది? ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వెవరో నీకు తెలిసిపోతుంది. అది నేను అనుకో, ఇంకా ఇవన్నీ నువ్వు కాదనుకో. అదే ప్రత్యభిజ్ఞ. దేవుణ్ణి ఎక్కడో వెతకవాకు. ఎక్కడో వెతికితే వాడు చచ్చినా కనపడడు, ఎందుకంటే వాడు లేడు. వాడు కనిపించేవాడు కాదురా. నువ్వు దేవుణ్ణి వెతకాలి అంటే, ఒక వస్తువుని వెతకాలనుకోరా, ముందు ఆ వస్తువుని గురించి నీ జ్ఞానం ఉండాలి. మీ అమ్మ లోపలికి వెళ్ళి ఒక గిన్నె తెమ్మందనుకోరా, ఒరే ఎత్తుగా పొడవుగా ఉండే ఆ గిన్నెకి ఏదో ఒక పేరు పెట్టింది, ఏదో ఒక పేరు చెప్పవే. ఒక గిన్నె, ఒక టోపీ గిన్నె, ఒక టోపీ గిన్నె, ఒక బేసన్ అనేది ఎట్లా ఉంటుందో నీకు ముందు తెలియాలి. అక్కడ ఎన్నో గిన్నెలు ఉన్నాయి. ఫలానా గిన్నె తీసుకురావాలి అని నీకు తెలియాలంటే ముందు బేసన్ ఆకారం నీకు తెలియాలి. నీ మనసులో నువ్వు బేసన్ అంటే ఒక ఇంత పెద్ద గంగాళంలాగా అనుకుంటున్నావేమో, నాకేం తెలుసు. అట్లా దేవుడు ఎట్లా ఉంటాడు అంటే శంఖచక్రాలు పెట్టుకుని, వాడు దేవుడు కాడు. దేవుడు దొరకండి. అట్లాంటి నువ్వు అనుకున్నవారు అట్లాంటి వాడిని వెతికితే ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడ దొరకడు. వాడు లేడు. పాల సముద్రంలో శేషతల్పం మీద అసలు పాల సముద్రము లేదు, శేషతల్పము లేదు. నువ్వు మొదటి నుంచి వినకుండా ఇవాళ వస్తే ఎట్లారా నాయన, అవన్నీ ఎట్లా వచ్చాయంటే క్యాసెట్లు పెట్టుకొని విను, అవన్నీ వస్తాయి. నేను అన్నిటికీ సమాధానాలు చెప్పా. నీ లెవెల్ని బట్టి అవి చెబుతున్నాడు నీకు. అమ్మా మరి చచ్చిపోయిన వాడు గుర్తించడం లేదు కదా. చచ్చిపోయిన వాడి దగ్గరికి మనం ఇంతమంది పోయి ఏడుస్తున్నాము. వాడు నేను బతికే ఉన్నాను రా అని వాడు చెప్పట్లేదు కదా, ఎందుకంటే వాడి జ్ఞానం గుర్తించటల్లా. ప్రకాశం అక్కర్లే, ఓ ఆలైట్ అనుకోవాకు. కాదు ఆత్మప్రకాశం అంటే నీ జ్ఞానమే.
ఇంకొక లైట్ సహాయం కాదు, అది స్వప్రకాశం. అది ఎగ్జాంపుల్గా ఇచ్చారు మీరు. అది ఎగ్జాంపుల్గా నీకు లైట్ వేస్తే బొమ్మలు కనపడుతున్నాయని చెప్పాను, కానీ లైట్లో కాదు. నీవు చూస్తేనే వాడు కనపడతాడు, నువ్వు చూస్తేనే వస్తువు కనపడుతోంది. నేను చూస్తేనే అక్షరాలు కనపడుతున్నాయి. నేను ఆ గ్రహిస్తున్న జ్ఞానం నేను. నాకు తెలియటం లేదు అని నేను గ్రహిస్తున్నా. నాకు తెలుసు, నాకు తెలియదు. గ్రహించు తెలివి, ఆ తెలివి నేను. లైట్ నేను కాదు. పరమాత్మని లైట్ లాగా అనుకోవాకండి. వాడు స్వప్రకాశం అని చెప్పడానికి నీకు లైట్ చాలామంది తెలియని వాడు మాకు జ్యోతి దర్శనం అయింది, జ్యోతి కనిపించింది. జ్యోతి ఆ పరమాత్మ. జ్యోతి అయితే వాడు ఆకారం అయిపోతాడు. వాడు నిరాకారం, వాడు ఏ ఆకారమూ కాదు, కేవలం జ్ఞానమే వాడు. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఆ జ్ఞానం బ్రహ్మ అన్నారు కానీ కదా. ఇంకా తర్వాత రాని ఇంకా 2వ అధ్యాయంలోనే ఉన్నావుగా. నీకు ఇంకా ముందు ముందు వస్తుంది ఏ జ్ఞానం. లైట్తో లైట్ని నీకు ఉదాహరణ ఇచ్చాం కానీ పరమాత్మ ఇట్లా వెలుతురు కాదు. ఆయన ట్యూబ్ లైటు కాదు, ఆయన బల్బు కాదు, ఆయన జీరో బల్బు అసలు కాదు, ఆయన సూర్యుడు కూడా కాదన్నాడు. అది నీ జ్ఞానం అర్రా. నీ జ్ఞానం ఏ రంగుగా ఉందో కొంచెం చెప్పండి. మీకు ఇంకా చెప్తా చూడండి, ఇంకా అర్థమయ్యేటట్టు చేస్తా చూడు. నిద్రపోతున్నారు కదా మీరు, ఇంట్లో గదిలో లైట్లన్నీ తీసేశారు కదా, బెడ్ లైట్ కూడా లేదు కదా, మంచం మీద పడుకున్నారు కదా, కళ్ళు కూడా తెరవలేదు కదా, కళ్ళు కూడా మూసుకున్నారు కదా, దుప్పటి కూడా నిండా ముసుగులు అన్నారు కదా. ఇప్పుడు వెలుతురు వచ్చే అవకాశమే లేదు. మీకు కళ వచ్చింది. కళలో ఏ కాంతిలో నువ్వు న్యూయార్కు లండన్ చూస్తున్నావురా నాయన. దుప్పటి కప్పుకున్నా నీకు కళ్ళలో పోని వెలుతురు లేకుండా చీకట్లో కళకు వచ్చిందా ఎవరికన్నా? చీకట్లో కళ వస్తే నువ్వు కనపడదు, నువ్వు చూడలేవు. ఇప్పుడు ఆ వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. నీ లోపల అంతా చీకటి ఉందంటావే. నీ లోపల చీకటి ఉందంటావు కదా. ఇప్పుడు కళ ఏ వెలుతురులో చూసావురా నాయన? అన్నీ మొత్తం ఈ ప్రపంచం ఇక్కడ ఎట్లా చూస్తున్నావో అక్కడ అట్లాగే చూసావు. సూర్యోదయం అయిందా అక్కడ? నేను ఇప్పుడు లండన్లో కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆ మధ్యాహ్నం 12 గంటలప్పుడు డ్రైవ్ చేస్తున్నా, నాకు కాలు వచ్చింది. అప్పుడు నా కారుకి యాక్సిడెంట్ అయింది కదా. కాపుగాళ్ళు వచ్చారు, వాళ్ళందరినీ చూసాను నేను. వాడి స్టిక్కర్లతో సహా నాకు కనపడ్డాడు. లైట్ వేసారా అక్కడ? గదిలో లైట్ ఉందా? పోనీ నువ్వన్నా దుప్పటి కప్పుకోకుండా ఉన్నావా? కళ్ళు కూడా మూసుకుని సచ్చావు కదా. నీ కాంతి అది ట్యూబ్ లైటా? ఆ కాంతిలో నువ్వు కళను చూసావురా నాయన. ఆ కాంతి ఇప్పుడు కూడా నీ లోపల ఉంది. అదే నీకు జ్ఞానంగా పరిణమిస్తోంది. అదే నీకు ఇప్పుడు అర్థం చేయిస్తున్నది. నీ బుద్ధికి చెప్పి ఒరే కాన్సన్ట్రేట్ చేయరా, అది నీకు అర్థమవుతుందిరా, అది నేనేరా, ఇక్కడ లోపల కూర్చున్నారా నీ దగ్గర. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి. అర్జున అన్నాడు అక్కడ. అర్జున, సత్వంలో ఉంటేనే నీకు ఇది అర్థం అవుతుంది, నువ్వు రజస్సులో తమస్సులో ఉంటే నీకు అర్థం కూడా కాదు, చావు అన్నాడు. తిట్టేస్తున్నాడు కృష్ణుడు. మండుతున్నది ఆయనకి. ఇంత చెప్తే మీకు అర్థం కావట్లేదు అని ఆయన కోపం వస్తున్నది. ఎంత కోపం వస్తుందో చూడు. అప్పుడు అని చెప్పాడు. చాలామంది తెలియని వాళ్ళు తదాగంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. అప్పుడు అర్జున నువ్వు వినక్కర్లేదు, విన్నది ఆచరించక్కర్లేదు. ఇంకా ఏం వినమంటావు? అది అప్పుడు ముందే నాకు అంతా అయిపోయిందండి, నా సిలబస్ అంతా అయిపోయిందండి, నేను అంతా వినేశాను. ఏంది విన్నావు? నీకేం అర్థమైంది? అది ఎవడో ఎగ్జామ్ రాశాట, 100 పేజీలు రాసి వచ్చాడు, వాడికి 0 మార్కులు వచ్చింది. 100 పేజీలు రాస్తే 0 ఎందుకు వచ్చిందిరా అని అడిగితే, ఎన్ని పేజీలు రాసావు కాదు, ఎన్ని నిజాలు రాసావు.
ఒక్క నిజం కూడా రాయలే. పేజీల వల్ల ప్రయోజనం ఏముంది? నువ్వు ఏం చేస్తే ఏం లాభం ఉందిరా అర్జున? నువ్వు ఏం విన్నానట. ఏంది విన్నావురా నువ్వు? శ్రోతవ్యస్య శృతస్య చ. ఇంకా విన్నవి వినదగినవి ఏం లేవుటని, ఇంకా తగినవే లేవు. ఎప్పుడు? మోహకలీలను దాటగలిగితే. దాటడం ఎట్లా అంటే ఇంత చెప్పాడు, ఇట్లా దాటమన్నాడు. అంటే ఎక్కడ దాటమన్నాడు? ఎక్కడో మోహకలీలాన్ని ఊహించుకుని నేను పడవతో అవతలి ఒడ్డు వెళితే ఏదో వైతరిణి నది దాటుతారే, అది ఏ లెవెల్ వాడికి చెప్పాడు? జీవుడు లెవెల్ వాడికి. ఇక 30 కాదు, వాడు 60. ఎందుకంటే వాడు కదా జీవ లెవెల్. దేహం కాక ఉన్నాడు వాడికి. లోకాలు ఉన్నాయి, లోకాంతరాలు ఉన్నాయి, పుణ్యం ఉంది, పాపం ఉంది, యజ్ఞం ఉంది, యాగం ఉంది, కర్మ ఉంది. అక్కడ కింద కొడుకు కర్మ చెయ్యాలి, చేస్తేనే వాడు అక్కడ దాటాలి. ఎంత కర్మ చూడు వాడికి. ఈ కొడుకు వెధవై చెయ్యకపోతే వాడు అక్కడ దాటడు. ఎట్లా? అట్లా దాటకపోతే, కొడుకే లేకపోయినా ఏం చేయలేడు. ఉన్న కొడుకు చేయకపోయినా వాడు అది కూడా లేదు. కాదు నాయన, నువ్వు ఆ లెవెల్ దాటితే నీకు ఆ కొడుకు ఒక్కర్లే, వాడు చెయ్యను అవసరం లేదు కదా. ఎవరికో డబ్బులు లేని వాడికి నాకు 10% డౌన్ పేమెంట్ పెట్టడానికే యోగ్యత ఉంది, నాకు ఇల్లు కొనుక్కోవాలి, నేను 90% బ్యాంకుల దగ్గర నుంచి తెచ్చుకుని ఇల్లు కొనుక్కోవాలి. నా దగ్గరే 90 కాదు 100కి 200 నా దగ్గర ఉన్నాయనుకో, నాకెందుకు రా బ్యాంకుల చుట్టూ తిరిగి లోన్ తెచ్చుకుంటే కర్మ? నేను 60 మార్కులే తెచ్చుకుని ఉంటే నాకు కొడుకు ఉండాలి, వాడు ఒక కర్మ చెయ్యాలి, నన్ను తగలబెట్టాలి, వాడు ఏదో అంతేసి చెయ్యాలి. నాకు అసలు అవసరమే లేదు. శరీరమే నేను కాదనుకున్న వాడికి కొడుకు అవసరం లేదు, కర్మ అసలే అవసరం లేదు. వదిలాడు కదా, ఇంకా వాడికేముంది? అది కర్మ వద్దని చెప్పలే, వీడికి కావాలి. లోన్లు వద్దని చెప్పట్లే, బ్యాంక్ లోన్ వద్దని చెప్పట్లే. 10% డబ్బులు ఉన్న వాడికి 90% కావాలి వాడికి. అప్పుడు వాడు బ్యాంకు చుట్టూ తిరగాలి. నా దగ్గరే 200,000 ఉంటాయి, నాకెందుకురా బ్యాంకుకు పోవాల్సిన అవసరం ఏముంది? మోహ కలీలం బుద్ధిర్వ్యతితరిష్యతి. బుద్ధి ద్వారా దాన్ని దాటావంటే, బుద్ధి ద్వారా దాటితే నీకేం తెలుస్తుంది? ఇది బికమింగ్ కాదు, ఇది బీయింగ్ అని తెలుస్తుంది. ఇట్స్ నాట్ బికమింగ్. నువ్వు సాధన చేసి సంపాదించేది కాదు, అది ఆల్రెడీ అక్కడ ఉన్నది. ఎందుకంటే నీ కళలో నేను వచ్చి లైట్ పెట్టలేదు కదా, కాబట్టి ఉన్నది కదా. ఉన్నదాన్ని నువ్వు గుర్తించావా? నువ్వు చూసావు దాన్ని, గుర్తించలే. కళలో నీకు వెలుతురివ్వగలిగే, కళ అంతా చూపించే ఆ లైట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదా? అప్పుడు నీ దగ్గరికి కొత్తగా వచ్చి చేరిందా? ఆలోచించరా పిచ్చివాడ. ఆలోచించడమే, మొత్తం విచారణే కావాలి. శుభేచ్ఛ కలిగితే విచారణ వస్తుంది, శుభేచ్ఛ లేకపోతే విచారణ లేదు. శుభేచ్ఛ ఏమిటి? తరించాలి అన్న కోరిక, నాకు మోక్షం కావాలి అన్న కోరిక. ముముక్షువు అవుతావు అప్పుడు, లేకపోతే నువ్వు బుభుక్షువు. బుభుక్షువు అంటే కావో పీవో మజా ఉడావు. ఇప్పుడు ఎప్పుడైనా ధర్మరాజు వచ్చినప్పుడు పో, ఎప్పుడో పోవాల్సిందే. వీడి బోడు, వీడిని పట్టుకోవడానికి ఎక్కడ చూడలేదు, వాడే ఉన్నాడు. కాదురా, ఒక్కడు తప్పు చేశాడంటే వాడిని తీసుకుపోయి జైల్లో పెడతారు. మొత్తం ప్రపంచంలో అందరు తప్పు చేశారంటే అక్కడే ఉంచుతారు. ఇంకెందుకంటే జైలుకి తీసుకుపోయి పెట్టడానికి లేదు కదా. అందుకే ఇక్కడే పెట్టాడు అందరినీ. మళ్ళీ పుట్టు మళ్ళీ చావు, ఎన్నాళ్ళో చచ్చిన తర్వాత అయినా చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి
అందుకే ప్రహ్లాదుడికి చెప్తాడు, అచ్చపు చీకటింబడి కంప్లీట్ డార్క్నెస్, ఇక్కడ ఏమాత్రం లైట్ లేదు నీకు, ఎందుకు అచ్చని చీకట్లో పడి వస్తున్నావు. ఎట్లా చీకట్లో పడ్డానరా నేను, గృహవ్రతులై ఎప్పుడు నేను నా కొంప ఇంతవరకే. విషయ ప్రవృష్టులై, విషయాలున్నాయి, విషయాలు కావాలి దీంట్లో, దాంతో పుట్టావు, పెరిగావు, చచ్చావు, అయిపోయింది. చచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్వణులైన వారికి మళ్ళా పడుతున్నారు, మళ్ళా వస్తున్నారు, నవిలిందే నవ్వుతున్నారు అని. చర్విత చర్వణులు అంటే అనుభవించిందే మళ్ళీ అనుభవిస్తున్నారు. ఏంది అనుభవించానయ్యా, జన్మ జన్మల నుంచి ఆహారం, నిద్ర, భయం, మైథునం, నాకు 4 పనులు. తిండి తిన్నాను అంటే జీవరాశులు అన్నీ అంతే చేస్తున్నాయి. పశువులు పక్షులు అన్నీ ఏం చేస్తున్నాయి, ఆహారం, నిద్ర, భయం, ఒక జాతికి మరొక జాతితో భయం, మైథునం, సంసారం చేస్తున్నాయి, పిల్లల్ని రీప్రొడక్షన్, పిల్లల్ని కంటున్నాయి. ఇదే పనే చేసావు జన్మ జన్మల నుంచి నువ్వు కూడా, ఇప్పుడు కూడా అదే చేస్తున్నావు. ఏందిరా నీకు గొప్ప కదా. చచ్చుచు పుట్టుచును అలా చర్విత చర్వణులైన వారికి చెచ్చరగలుగునే, పరులు చెప్పి వెంటనే వస్తుందా, పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధము. ఎట్లా హరి అంటే విష్ణువు కాదు, నీలో హరించేవాడు. ఏమిటి హరించాలి, నామరూప క్రియలు నువ్వు కాదని హరించేవాడు, వాడు హరి. అన్నీ డీకోడ్ చేసుకో, అర్థాలన్నీ మారిపోతాయి. ఎంత చెప్పారో రా, ఎంత చెప్పినా జీవుడికి అర్థమే అయి చావదు. ఎందుకంటే అచ్చపు చీకట్లో పడి వస్తున్నాడు. ఇంకా వీడికి ఏం అర్థమవుతుంది? అదే మన గురించే చెబుతున్నాడు, లేకపోతే ఒక్కడి గురించి వాడి మీద ఏమన్నా వాడికి విరోధమా, వీడొక్కడికే చెప్పడానికి. వాడొక్కడి మీద పరమాత్మకి ఏమన్నా విరోధమా అని ఆయన మన కోసం ఇంత చెబుతున్నాడంటే ఆయనకు మన మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత వాత్సల్యం, ఎంత చెప్తున్నాడు, వచ్చి చెబుతున్నాడు కదా. అందుకని ఇప్పుడు ఈ మోహ కలిలం ఎక్కడుందో అర్జున తెలుసునా, నీ హృదయంలో దాగి ఉందిరా నాయన, నన్ను కనపడనీయకుండా చేస్తున్నదిరా. అది వదిలించుకోరా, దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయి, ఒంటరిగా కూర్చొని ప్రయత్నం చేయి. నాకు ఎక్కడ మోహం కలుగుతోంది, దేని మీద వెళుతోంది నా మనస్సు, నీ మనస్సు ఒక్క నిమిషం వెళ్ళేటువంటి దాన్ని నువ్వు అబ్జర్వ్ చేసావంటే నీకు అర్థమైపోతుంది నీకు ఎవరి మీదకి పోతున్నావు, నువ్వేం చేస్తున్నావు. అంతవరకు నువ్వు శాస్త్రం శ్రవణం చెయ్యాల్సిందే, తర్వాత నీకు అక్కర్లేదు. అంటే ఇక నువ్వు వినక్కర్లేదు, నువ్వు విన్నదాన్ని ఆచరించక్కర్లేదు, ఇంకా ఆచరించేది లేదు, వినేది లేదు, నీ ఇష్టం, ఆలోచించుకో అని చెప్తున్నాడు. శృతి విప్రతిపన్న తే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. ఇప్పుడు చెప్తున్నాడు అర్జునుడు క్వశ్చన్ అన్నమాట. అయ్యా, శృతి ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అని ఏందో శానా చెప్పింది కదయ్యా, డూసు డోంట్స్ చెప్పింది కదా. విధి నిషేధం అంటారు దాన్ని. విధి అంటే ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యకూడని పనులు కొన్ని చెప్పింది, చేయవలసిన పనులు కొన్ని చెప్పింది. ఇట్లా చెప్పింది. శృతి విప్రతిపన్న, దాంతో నా మనస్సు అంతా చెడిపోయిందయ్యా ఇప్పటి వరకు. ఈ వేదాంతం నాకు ఎవడు చెప్పలే. ప్రపంచంలో ఆచరణలో ఉన్నటువంటి ఇటువంటివన్నీ చెప్పింది. స్థాస్యతి నిశ్చల చలించకుండా, కదలకుండా. ఇక్కడ 2 పదాలు ఉపయోగించాడు, ఒకటి అచల అని, ఒకటి నిశ్చల అని. 2 పదాలు చెప్తున్నాడు. శృతి విప్రతిపన్న తే యదా స్వాస్థితి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. అచలమైన బుద్ధితో యోగాన్ని ఆచరిస్తే అది పొందగలవు, నిశ్చలమైన బుద్ధితో యోగాన్ని ఆచరిస్తే అది పొందగలవు. అయ్యా, నిశ్చలం అంటే ఏమిటి, అచలం అంటే ఏమిటి? నాకు 2 చెప్తున్నావు.
నేను ఆత్మనేని ఇక్కడ చెప్పావు, ఇది మోహకలినము, దీంట్లో నుంచి దాటమన్నావు, ఇది బాగుంది అంటే ఎట్లా నీ బుద్ధి ఉండాలో చెబుతున్నాడు. నువ్వు ఏకాగ్రతగా కూర్చుంటే దానికై అది చెలించకూడదు. ఏదైనా బయట నుంచి వచ్చి కూడా అది చెలించకూడదు. రెండు, ఆ రెండు నీకు ఇప్పుడు అర్థమయ్యేట్టు చెప్తాడు. ఒక సముద్రం ఉంది, సముద్రంలో అలలు వస్తున్నాయి. అల వచ్చేటప్పటికి నామం రూపం వచ్చింది. సముద్రానికి అలగా వచ్చేటప్పటికి నామం రూపం వచ్చింది కదా. అంటే నామం రూపం అంటే ఏమిటి? ఎత్తుగా అల లేచింది, అది నీరే. అప్పుడు ఇంత పెద్ద అల వచ్చింది, పెద్ద అల, చిన్న అల వచ్చింది అంటే దానికి రూపం వచ్చింది. అలా నీళ్ల కంటే భిన్నం కాదు. అల అనేది ఇంకో పదార్థం వచ్చి సముద్రంలో చేరలే. మరి ఏమైంది అల రావడానికి? అక్కడెక్కడో సముద్ర మధ్యంలో అలలు లేవు కదా, ఇక్కడ అల రావడం ఎందుకు? అల ఏదో ఒకటి వచ్చిందా, రెండు వచ్చిందా, మూడు వచ్చిందా, కావలసింది వచ్చింది. ఎందుకు అలలు వస్తున్నాయి తీరం వెంట అంటే నీకు భూమి ఇలా ఉంది, ఆ సర్ఫేస్కి వచ్చేటప్పటికి, ఆ చివరికి వచ్చేటప్పటికి సముద్రపు లోతు తగ్గుతోంది, అక్కడ గాలి దాంట్లో ఎంటర్ అవుతోంది. అంటే ఒక ప్రేరణ జరిగి అల వచ్చింది. ప్రేరణ లేకపోతే, ప్రెషర్ లేకపోతే అలా రాదు. సముద్రపు నీరు అలాగే ఉంటుంది. ప్రెషర్ రావడం వల్ల ఉవ్వెత్తుగా లేచింది. ఆ ప్రెషర్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అది అణిగిపోయింది. అంటే నీరే ఉవ్వెత్తుగా లేచి అణిగిపోయింది. అంటే సముద్రపు నీరు నీరుగా ఉన్నప్పుడు అది స్థితిలో ఉంది, సముద్రపు నీరు అలగా మారినప్పుడు అది గతిలోకి వచ్చింది. స్థితి నుంచి గతిలోకి రావడానికి మధ్యలో ఏం జరిగింది? దాంట్లో ప్రెషర్ ప్రవేశించింది, ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడి వల్ల అది పైకి లేవవలసి వచ్చింది, లేకపోతే ఒత్తిడి అణిగిపోయింది, అది అణిగిపోయింది. అర్జున, నీకు కూడా కోరిక కలిగిందిరా, ఆ కోరిక ప్రేరణ చేసింది, నెట్టింది నిన్ను. లేకపోతే నువ్వు స్థిరంగానే ఉండేవాడివి. ఆ కోరిక నిన్ను గతిలోకి తీసుకెళ్ళింది. కోరిక తీరగానే స్థితిలోకి వచ్చావు. నీకు ఇంకా అర్థమయ్యేట్టు చెప్తా వినమన్నాడు. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తూనే ఉన్నాడు. ఫ్రమ్ నోన్ టు అన్నోన్, ఎక్కడికి దాకా తీసుకుపోతున్నాడో ఆ కృష్ణ పరమాత్మ. అందుకే జగద్గురువు అయినాడు ఆయన. కృష్ణం వందే జగద్గురు అన్నారు. మామూలు గురువు కాదు ఆయన, జగద్గురువు. ఆ పేరు ఆయనకొక్కడికే చెల్లుతుంది. అంటే వసుదేవుడు కొడుకు కృష్ణుడిగా కాదు. కర్షయతి, నీలో నుంచి తన్ని బయటికి లాగేవాడేవాడో వాడు సాక్షాత్ గురువే. వాడే పరబ్రహ్మ, వాడే కృష్ణుడు. అందుకని జగద్గురువు వాడే. నీకు చెప్తానంటున్నాడు. ఆ సముద్రంలో నుంచి అలా బయటికి ఎట్లా కైనటిక్ ఎప్పుడు వచ్చింది అంటే, నువ్వు ఒక పేరంటానికి వెళ్ళావు, అక్కడ ఆ అమ్మాయి మెళ్ళో ఒక నెక్లెస్ చూసావు కదా, అక్కడ కనపడింది నాకు, నా కళ్ళకి. వెంటనే నా మనస్సు కైనటిక్ అయింది. కైనటిక్ అవ్వకపోతే ఆ నెక్లెస్ నాకు కనపడదు. అది కనపడింది. అది కనపడంగానే అలాంటి నెక్లెస్ నేను కొనుక్కుంటే ఎంత బాగుంటుంది అయిపోయింది. ఇది ప్రెషర్. ఈ ప్రెషర్ ఇంటికి వచ్చాక మొగుడి మీద పడింది. నీ దుంపదగా నువ్వు ఆ నెక్లెస్ కొనకపోతే నువ్వేం మొగుడివి, అది కొనమని. పాపం వాడి దగ్గర డబ్బులు లేవు, కొన్ని డబ్బులు ఉన్నాయి, ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఆ నెక్లెస్ కొనాలంటే ఇంత అవుతుంది. ఊరికే ఇదంతా నేను సరదాగా మీరందరూ వెళ్ళి వాళ్ళని అడుగుతున్నారని వాళ్ళు మిమ్మల్ని అంటారు, మీకు అర్థం కావాలని చెబుతున్నా అంతే, ఇది నిజం కాదు. వాడు ఆ కొంచెం డబ్బులు మనం సమకూర్చుకోవాలి, కూడబెట్టుకుంటేనే అది మనం కొనగలుగుతాము అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా ఈ 2 రూపాయలు ఇప్పుడు నడిచిపోకూడదు, అంటే నడిచిపోవాలి. ఇప్పుడు ఆటో ఎక్కుదాం అనుకో, ఆటోకి 50 రూపాయలు ఖర్చు అవుతాయి. ఆ 50 రూపాయలు దాచిపెట్టుకుంటే ఆ నెక్లెస్కి ఆ తక్కువైన డబ్బులకి నేను పడేయచ్చు కదా. అది నిన్యానవే అనే ఒక రోగమేది. దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు కదా, ఇవన్నీ అనుభవించరా నాయన అంటే
నీ మనస్సు ఏదో ఒకదాని మీదకి పోయి అది అనుభవించాలని చస్తున్నది, దాని వెంటబడుతున్నది. ఇప్పుడు అది అది దాన్ని పొటెన్షియల్లో ఉండమని చెప్పు, మనస్సుని ఉంటుందా? అది కైనటిక్ అయిపోయింది. ఎప్పటిదాకా దాని అల వచ్చిందో తెలిసినా దాని ప్రెషరు అలా ఇప్పుడు అయిపోవాలి కదా. ఆ నెక్లెస్ కొనుక్కొని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టి బీరువాలో లాకర్లో పెట్టినా పర్వాలేదు, అది స్వస్థానానికి వెళ్ళిపోయింది. ఇంకా నీకు ఇప్పుడు నెక్లెస్ ఆలోచన లేదు, ఎందుకంటే అది కొనుక్కొచ్చేసావు. నువ్వు పెట్టుకోకర్లే, అసలు నీకు పెట్టుకోవాలని కోరికే లేదురా. ఎందుకంటే పెట్టుకుంటే ఈ మొద్దు శరీరము నిన్ను కావాలని అడగలే. ఎవరు పెట్టుకుంటారో అది అడగలే నిన్ను, ఎవరు పెట్టుకోరో అది అడుగుతున్నది. ప్రెషర్ ఎక్కడొచ్చిందో చూడు. కాబట్టి బాధ కూడా ఎవరు పడుతున్నారు? అదే పడుతున్నది. ఇది పాపం ఎప్పుడూ అడగలేదు, పెట్టమని చెప్పలేదు, పెడితే పెట్టించుకుంది, పెట్టకపోతే పెట్టకపోయింది అనుకుంది. అది లాకర్లో పెట్టి తృప్తి పడింది అంటే అలా కాస్త అణిగిపోయింది. ఆలోచించు, ఇప్పుడు నీవు దానికై అది చెలించింది, ఇదైతే నిజంగా ఇంకో దాని ప్రేరణతో చెలించింది. దాని మనస్సు ఇక్కడ నిశ్చల అచల అని రెండిచ్చాడు. నిశ్చల అంటే తనకు తాను చెలించకూడదు, అది అలాగే ఉండాలి. అటువంటి నీళ్లు సముద్ర మధ్యలో ఉన్న నీళ్ళు అట్లాగే ఉంటాయి. అందుకే పరమాత్మ చెప్పాడు గీతలో, ఏకాంశేన స్థితో జగత్. అర్జున, ఈ పరమాత్మ అంతా జగత్తుగా మారాడని అనవాకు. పరమాత్మ అట్లా నిశ్చలంగా 3/4 ఉన్నాడు. ఏకాంశేన, ఒక్క భాగంలో మాత్రమే. ఆయన్ని 4 భాగాలుగా విభజిస్తే ఒక భాగంలో మాత్రమే కైనటిక్ అయినాడు. స్థితో జగత్, ఈ జగత్తు ఒక భాగంలో ఉంది, అవతల పోర్షన్లో జగత్తు లేదు, ఈ ప్రపంచం లేదు. ఇక్కడ మాత్రమే, అంటే సముద్రం ఆ తీరం వెంట మాత్రమే దానికి ప్రెషర్ వచ్చి అల వచ్చింది. దగ్గర దగ్గర 2 మైళ్ళ దూరంలో నుంచే అలలు మొదలవుతాయి. ఆ మధ్యలో అలలు లేవు, అది నిశ్చలంగా ఉంది. నిస్తరంగా మహాసముద్రంలాగా ఉంటాడు పరమాత్మ. అక్కడ సముద్రంలాగా ఉంటాడంటే అక్కడ వాటరీగా ఊహించుకోవాకండి. ఏం చెప్పాలన్నా శాస్త్రానికి ఎంత భయం ఉందో మన దగ్గర మాట్లాడాలంటే. అంటే మనం ఎట్లాంటి వాళ్ళము, దానికి ఎన్ని రకాలుగా ఇంటర్ప్రిట్ చేసుకోవాలో అన్ని రకాలుగా మనం చేసుకుంటామని భగవంతుడికి ముందే తెలుసు. మనం పిచ్చోళ్ళం రా. అందుకే గురువు చాలా వాత్సల్యంతో చెప్తాడు. వాడెంతో కష్టపడి ఉంటాడు ఇది తెలుసుకోవడానికి. అరే వాడంత కష్టపడకూడదు కదా. ఇప్పుడు మనం మామూలుగా ఏమంటాం, మన కొడుకు ఒరే నేను కష్టపడి సంపాదించుకున్నారా, నా కొడుకు అంత కష్టపడకూడదు, వాడికి ఊరికినే రావాలి అనుకుంటాం కదా. అట్లా గురువు కూడా అనుకుంటాడు, నేను పడ్డంత కష్టం నా శిష్యుడు పడకూడదు, వాడికి ఇంకా దాన్ని డైల్యూట్ చేసి చెప్పాలి, వాడికి ఈజీ చేయాలని. అందుకే పరమాత్మ ఇంత అవస్థ పడుతున్నాడు మనకి చెప్పడానికి. మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉండకపోతే ఆయన చెబుతాడు. అట్లాంటి బ్రహ్మ విద్యని గురువులమని అందరూ దాన్ని పాడు చేస్తున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు. వీళ్ళంతా గురువులు కాదు, వాళ్ళని గురువు అన్న కూడా అనకూడదు. మరి ఈ పిచ్చోడు అట్లాగే పడి వస్తున్నాడు కదా. నీ పేర్లో ఒక అక్షరం మార్చుకుంటే నీకు అదృష్టం పడుతుందంటే, అదృష్టం అంటే ఏందయ్యా అని అడగద్దు. డబ్బులు రావడం అదృష్టమా? డబ్బున్న వాడంతా బిర్లా టాటాలు నిజంగా సుఖంగా నిద్రపోతున్నారా? అడగమను. ఒక రిక్షా దొక్కున్నవాడు ఇంత అన్నం సంపాదించుకుని ఆ పూటకు తిని హాయిగా నిద్రపోతున్నాడు. వాడు పడి వస్తున్నారు. డబ్బు ఉంటే చాలా సుఖం ఉంటుందని అనుకుంటే మరి వాడు తప్పు కదా. అదే చెబుతున్నాడు. అర్జున, నిస్తరంగ సముద్రంలాగా, అసలు తరంగమే లేని సముద్రంలాగా ఎప్పుడూ పొటెన్షియల్గా ఉండడానికి ప్రయత్నం చేయి. నువ్వేం చేయవా? అది నీకై నువ్వు ఉంటే నిశ్చల,
అచల ఎవడైనా ఇప్పుడు అక్కడ ఒక కొలను ఉంది, నీళ్లు ప్రశాంతంగా ఉన్నాయి, గాలి కూడా ఏం రావటంలే, పక్కవాడు ఒక రాయి బారేశాడు దాంట్లో, నీళ్లల్లో బుట్టలే, ఇది ప్రెషర్. నేను వేసిన రాయి వల్ల అక్కడ తరంగాలు సున్నాలు 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 వస్తున్నాయి. ఎన్ని సున్నాలు వచ్చినాయి? 20. ఒక్క సంకల్పం మనస్సులో వేసుకుంటే అర్జున, అది ఇట్లా తీరం వరకు అలలు వస్తూనే ఉంటాయిరా. అది రాకుండా ఉండాలంటే నువ్వు నిశ్చల అచల 2 ప్రాక్టీస్ చేయరా అన్నాడు. నువ్వు ప్రాక్టీస్ చేయి, సాధన. ఎట్లా చేయమంటావయ్యా? చాలా కష్టంగా ఉంది నువ్వు చెప్పింది. అసలు ఏమో అది చెలించేది, చంచలం హే మన కృష్ణ, నువ్వు దాన్ని చెలించకుండా ఉంచమంటావు. బుద్ధి